సకాలంలో నీ సన్నిధి తీసుకురండి నాయన. ప్రారంభం నుంచి అంతం వరకు నాయన ప్రతిదీ కూడా మీ స్వాధీనపరచుకున్నాయన. పరిశుద్ధాత్మ మీ గైడెన్స్ ద్వారా ప్రతిదీ నాయన సాగడానికి నాయన జరగడానికి కృపణ దయచేయమని వందనాలు.
క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. ఎంతవరకు నా మనసులో నేను చింతించుదును, ఇంకెన్ని రోజులు ప్రభా నేను ఎలా చింతిస్తాను, నా మనసులో నేను ఎన్ని రోజులు దుఃఖపడాలి, ఎన్ని రోజులు నేను ఆలోచించాలి, వేదన చెందాలి, ఏంటి ప్రభా అని దావీదు మహారాజు అంటున్నారు. ఎంతవరకు నా హృదయంలో పగలంటి దుఃఖాక్రాంతులైన ఇందును, ఎంతవరకు నా శత్రువుని నా మీద నన్ను హెచ్చించుకుందును, ఇంకా ఇంతవరకు ప్రభా నా హృదయంలో నేను ఎలాగే బాధపడుతూ ఉంటానా, ఎప్పుడు ఇంతే నా హృదయం అంతా కూడా నేను బాధపడాలా, చింతించాలా, వేదన చెందాలా, ఎన్నాళ్ళు నా శత్రువు అయితే నన్ను చూసి ఎంతగానో హెచ్చించుకుంటున్నా, వీడికి ఇలాగవ్వాలి, ఈమెకి ఇలాగవ్వాలి అని అలా నా కోసం నన్ను హెచ్చించుకునే ఉంటుందా, ఏంటి నా పరిస్థితి ఏంటి అని దావీదు మహారాజు అంటాడు. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఇచ్చి నాకు ఉత్తరమేమో, నాకు జవాబు దయచేయాలి దావీదు మహారాజు యేసయ్యని వేడుకుంటున్నారు, బ్రతిమలాడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తారు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఏంటంటే ప్రభా నాకు సహాయం చేయండి, ప్రభా నాకు సమస్య వచ్చింది నాకు సహాయం చేయండి, లేదా నేను ఇలాంటి ప్రయాణమే ఒక ఉద్యోగానికి, లేదా ఒక ఎగ్జామ్, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్తాను,